కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చింది తెలుసా మీకు? కూటమి ప్రభుత్వం వచ్చిందండి. 11 నెలలు అవుతా ఉంది. మే 13కి సంవత్సరం అయింది ఎలక్షన్ జరిగి. అంత పెద్ద భారీ మెజారిటీతో అన్ని స్థానాలు ఇచ్చారు కదా, మరి సంతృప్తికరంగానే ఉందా పరిపాలన? ఒక 25% సంతృప్తికరంగా ఉందండి. 25% సంతృప్తిగా ఉంది. కొంచెం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రతిపక్షాల మీద అక్రమ అరెస్టులు, దమనకాండ, ఏంది తప్పుడు కేసులు, ఏంది కట్టుకథలు రాసి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ని అడ్డం పెట్టుకుని వాళ్ళ మీద స్వారీ చేసి దమనకాండ సాగించడం, అందరిని అరెస్టులు చేయడం, బెయిల్ లేకుండా న్యాయస్థానాలను కూడా ధిక్కరిస్తున్నారు. హైకోర్టు డివిజన్ బెంచ్ ని, సుప్రీం కోర్టుని కాదని వీళ్ళు ఏకపక్ష నిర్ణయాలతో వెళ్తున్నారు. అవినీతి ఎక్కువ అయిపోయింది. అవినీతి దేంట్లో జరిగిందంటావు? అవినీతి ఇసుక ఇప్పుడు వాళ్ళ హయాంలోనే 1000 అన్నారు ప్రచారంలో. ఇప్పుడు ఎంత? తర్వాత 1900, ఇప్పుడు 2400 ఇసుక. గొడవ ఆవిడ ఫ్రీ శాండ్ అది ఇది అన్నారు కదా, ఏం జరగట్లేదు. కందిపప్పు జరగట్లేదు. అది పంచదార ఒకటి వస్తుంది, బియ్యం, ఈ అమ్మఒడి అని ఒకటి. జగన్ హయాంలో కూడా కందిపప్పు రాలేదు కదా లాక్డౌన్ తర్వాత నుంచి. ఇప్పుడు ఇస్తే కందులకి ఏదో కొటేషన్ పెట్టారు. అది ఒకటి. మిరపకాయకి మరి ధర లేదు, ధాన్యానికి ధర లేదు, ఇది ధాన్యానికి పత్తికి ధర లేదు. ఏంటంటే మొన్న నేను ప్రత్యక్షంగా చూశాను, కోల్డ్ స్టోరేజ్ లో రైతులు దాచుకుంటున్నారు. మిరపకాయకి ధర లేదు, అన్ని ఈ రైతులు పండించిన ధర లేదు. ఈ హామీల నుంచి దృష్టి మళ్లించడానికి డైవర్ట్ పాలిటిక్స్ తెరదీశారు. డైవర్ట్ పాలిటిక్స్ ఏంటంటే దృష్టి మళ్లించి జరగంది కూడా జరిగినట్టు ఏంది కట్టుకథలు, అక్రమ అరెస్టులు, ఒకటి ర్యాగింగ్ ఒకటి. ఇక్కడే ఇక్కడ ర్యాగింగ్ ఒకటి. ఈ పెదవట్ల పూల్లోనే భయంకరమైన ర్యాగింగ్ జరుగుతుంది. ఏం ర్యాగింగ్? వెళ్ళే వాళ్ళని, పెద్దవాళ్ళని, వెళ్ళే వాళ్ళని అసభ్యంగా మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు అలాగా? ఏంటంటే పని పాటు లేని బేవర్స్. ఏంటంటే రౌడీజం. పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టినా ఒకటి చర్యలు తీసుకోవడం. ఇంకోటండి, ఇప్పుడు జగన్ ప్రభుత్వ హయాంలో బానే జరిగిందంటారు. మరి ఇప్పుడు ఇన్ని సమస్యలు చెప్పారు ఈ 11 నెలల కాలంలో, జగన్ హయాంలో ఏ సమస్యలు ఉన్నాయి మరి మీకు? ఆయన మేలు జరిగింది. ఏంటంటే కొంచెం కరెంటు, రాజధాని విషయంలో కొంచెం పొరపాటు పడ్డాడు ఆయన. రాజధాని విషయంలో అమరావతి ఆ గొడవ సరిపోయింది. అది ఒకటి పొరపాటు చేశాడు, ఒప్పుకుంటాడు. రాజధాని విషయంలో ఒకటి మళ్ళీ మంత్రులు ఒకటి మార్చాడు. అది మార్చకూడదని మంత్రులు 5 years వాళ్ళని కొనసాగించాలి. వాళ్ళు కొంత అసంతృప్తి వచ్చారు. అది ఒకటి. ఇసుక విధానం 6 months ఆపాడు, అది ఒక పొరపాటు. ఇసుక ఇది ఒకటి. రాజధాని విషయంలో కొన్ని పొరపాట్లు చేశాడు. ఆ పొరపాట్లు సరిదిద్దుకుంటారని ఆశిస్తున్నాను. మీ దృష్టిలో ఆయన ప్రభుత్వం చూశారు, ఈయన ప్రభుత్వం చూశారు. ఈ మొదటి సంవత్సరంలో ఎవరు బాగా చేసినట్టు? మొదటి సంవత్సరంలో ఆయనే చేశాడు. సచివాలయాన్ని అన్నమాట నిలబెట్టుకున్నాడు. స్వచ్ఛాలయ బియ్యం ద్వారా వ్యానులు, స్వచ్ఛాలయ వ్యవస్థ, వాలంటీర్లతో విప్లవాత్మక నిర్ణయం, హామీలన్నీ అమలు చేశాడు. కొన్ని హామీలన్నీ అమలు చేశారా? 98%. కానీ కొన్ని చేయలేకపోయాడు. ఏదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ అన్న క్యాంటీన్లు తీసేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ పాత బస్ స్టాండ్ దగ్గర ఒకటి పెట్టాడు, నాకు తెలిసి లక్ష్మీ డెలక్స్ వెనకాల. కానీ ఏంటంటే అన్న క్యాంటీన్ ఎన్టీఆర్ తీసేసి వైఎస్ఆర్ క్యాంటీన్లు పెట్టకపోవడం తప్పది. అక్కడ అదే స్థానంలో వైఎస్ఆర్ క్యాంటీన్లు పెట్టాలి. అది చేయలేదు. దరిదాపులు గారు అంటే అన్ని హామీలు అమలు చేశా, ఏదో 2-3 ఇప్పుడు పూర్తి. ఏంటంటే ఆయన హయాంలో అవినీతి అంటే ఆస్కారం లేదు. ఇప్పుడు డైరెక్ట్ అకౌంట్లో వేస్తున్నాడు ఈ డబ్బులు. రైతు భరోసా గానీ, పిల్లలు గానీ. ఇంకా అవినీతి ఎట్లా జరిగింది? నాదెండ్ల మనోహర్ గారు ఏం చెప్పారంటే చాలా మందికి ఇప్పుడు ఫేక్ పెన్షన్లు పెట్టారు, అంటే సర్టిఫికెట్లు ఉంటే చాలు అలా చేశారు. అంటే ఇప్పుడు భర్తలు చనిపోయారు కదండి, స్పాచ్ పెన్షన్ అంటే భర్తలు చనిపోయి భార్యలకు వస్తారు. భర్తలు కాదు నేను చెప్పేది, ఇప్పుడు అంగవైకల్యానికి సంబంధించినటువంటి పెన్షన్స్ ఉంటాయి కదా, ఆ పెన్షన్స్ అందరి కూడా ఇప్పుడు ఫ్రాడ్ చేసేసి సర్టిఫికెట్లు తెచ్చుకున్నారు, సదరం సర్టిఫికెట్లు. 2 లక్షలు అన్ని అక్రమంగా తీసేయటం, వైఎస్ఆర్ అక్రమంగా తీసేయటమేనండి. దాంట్లో ఏం తప్పులు జరగలేదు అంటారా? నేనే చూశాను, అందుకని చెప్తున్నాను. నేను జస్ట్ కాళ్ళకి రాడ్ వేస్తేనేమో ఇంకా డైరెక్ట్ సర్టిఫికేట్ తెచ్చుకుంటున్నారు. అది వరకు సర్టిఫికేట్ ఇస్తేనే వచ్చేవాళ్ళు. సర్టిఫికేట్ తీసుకుని ఆ డాక్టర్ దగ్గర స్టాంప్ వేసి గుంటూరు మంగళవారం పెట్టేవాళ్ళు. నాకు తెలిసి గుంటూరు జనరల్ హాస్పిటల్ సదరం క్యాంపులు ఉండి తీసుకొస్తారు. అవన్నీ సక్రమేనండి. ఒకటి అన్యాయంగా తీసేశారు 2 లక్షలు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా పెన్షన్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ఇప్పటి వరకు బాగా ఇస్తున్నాడు అండి, ఒప్పుకుంటాం, అంగీకరిస్తున్నాము. కరెంట్ ఒకటి బాగా ఇస్తున్నాడు, గృహాలు కరెంట్ బాగా ఇస్తున్నాడు, అది ఒప్పుకుంటాను. రేట్లు ఎలా ఉన్నాయి మరి? కరెంట్ ఛార్జీలు ఎక్కువైపోయినాయి. ఏంటంటే 3 ఇంతలు పెరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 150 రూపాయలు వచ్చేది. ఏంటంటే 3 బల్బులు, ఒక టీవీ, ఒక ఫ్యానే. ఇప్పుడు ఏంటంటే 230 రూపాయలు మొన్న కట్టాను. 230 రూపాయలు. అది వరకు 150 రూపాయలు వచ్చేది కరెంటు బిల్లు. కరెంటు కూడా పెద్దగా అవట్లేదు. ఏంటంటే ఇది రీఛార్జ్ ఛార్జెస్ ఎక్కువ పడి, ట్రూ అప్ ఛార్జీలు, ఇంకా అదర్స్ అన్నీ ఎక్కువ పడిపోయి 230 రూపాయలు బిల్లు కట్టే. 150 కంటే ఎక్కువ అయ్యేది కాదు నాకు. అంటే బిల్లులు ఎక్కువ అయినాయి, ఛార్జీలు పెంచాడు. ఒప్పుకుంటాం. కరెంట్ ఉంటుంది. అంటే జగన్ హయాంలో కరెంట్ లేదా? ఉందండి. అంటే ఒక పవర్ కట్ చేశాడు.
ఒక 20% ఫెయిల్ అయిపోయాడు. 100% ఫెయిల్ అయ్యాడు. 80% సక్రమంగా నుంచి ఒప్పుకోండి. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందంటారు, విద్యా వ్యవస్థ? విద్యా వ్యవస్థ నాశనం అయిపోయిందండి. ఇక్కడే అంటే పేరొద్దు తగులది. ఒక డిగ్రీ అబ్బాయి నాగార్జున యూనివర్సిటీలో 85,000 పెట్టి తీసుకొచ్చాడు సర్టిఫికేట్. ఫేక్ సర్టిఫికేట్. ఈ రోజు మొన్న 20-30 ఒక నెల రోజులు అయింది. 4 ఏళ్ల కష్టాన్ని 85,000 రూపాయలు పెట్టి 85,000 రూపాయలు పెట్టి తీసుకొచ్చేసాడు. ఒక నెల రోజులు జరిగింది అది. రెడ్లు అబ్బాయి. ఇటువంటి అవకతవకలు అయితే జరుగుతున్నాయి అంటారు. విద్యా విధానం ఇక్కడ ఒకటి సచివాలయంలో ఇక్కడ డబ్బులు ఇవ్వంది పని జరగట్లా. ఏది పట్టాదారు పాస్ పుస్తకాలకి 25,000 రూపాయలు అడిగారు. 25-30,000 రూపాయలు ఇప్పుడు అడుగుతున్నారు. ఒక జగన్ ఒక విధానాన్ని ప్రవేశపెట్టాడు. సచివాలయాల్లో కానీ మీ సేవలో కానీ నెలకు కానీ 2 ఇంటికి డైరెక్ట్గా వచ్చినాయి పుస్తకాలు. మా బావగారి గడ్డిపాటి రమేష్ బాబుకి డైరెక్ట్గా పట్టాదారు పాస్ పుస్తకం అవినీతికి తావు లేకుండా ₹1 తీసుకోకుండా 2 పాస్ పుస్తకాలు ఇంటికి పెట్టాడు. ఏది ఆ విధానం మంచిది, డైరెక్ట్గా ఇంటికి. అది వరకు ఏంటంటే విఆర్ఓ దగ్గరికి వచ్చి ఫోన్ చేశారు, ఏమంటే మాకు పాస్ పుస్తకాలు వచ్చినాయి మీరు రండి అని. గేటు బయట తర్వాత కింద స్థాయి సిబ్బందితో డబ్బులు అడిగేవారు 25,000-30,000. ఇప్పుడు మళ్ళీ అవినీతి విఆర్ఓ కానీ విఆర్ఏలు కానీ ఆర్డీఓలు కానీ మొత్తం లంచాలతో అవినీతి మయమైపోయింది అనమాట. వీటిని అరికట్టడానికి మరి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవట్లేదా? ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు.